ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన దైవజన్మ, మీ అందరూ ఆయురారోగ్యాలతో దేవుని రాకడ పర్యంతం శాంతి సమాధానంతో క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధ అద్వితీయ సత్యదేవుడవగు మా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతా వందనాలు నాయన. అయా, ఈ టీవీ కార్యక్రమం నుండి ప్రభువా ప్రార్థనాపూర్వకంగా వీక్షిస్తున్న ప్రభువా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారిని వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ప్రభువా ఏ కొరత కొదవ లేకుండా కాపాడి దీవించమని అయా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వ్యర్థమైన మాటలు నేను మాట్లాడకుండా ప్రభువా కేవలం రెండంచులు ఖడ్గమై ఉన్న నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యానుసారంగా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడటానికి కృప చూపించి సహాయం చేయమని, నీ కృప లేకపోతే ఏది చేసినా వ్యర్థమే కాబట్టి అయా సహాయం చేయమని నా భారాన్ని నీ మీద వేసి నా మార్గాన్ని నీకు ఒప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి ప్రియమైన వారలారా, నేను సువార్త గాయకుడిని కాదు, కానీ ఉన్నంతలో మంచి పాటలు పాడడం నాకు అలవాటు. నా ఆత్మీయ గురువు బ్రదర్ ఏసన్న గారు, ఆయన పాటలు ఎక్కువ పాడుతుంటాను కాబట్టి మీరు ఒక 3 నిమిషాలు ఈ పాటని ఆలకిస్తారనేసి దేవుని నామాన అడుగుతున్నా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, పరలోక మహిమను కలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను కలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, నే మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే
నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, 2000 సంవత్సరాల పై చిలుకు నుండి భారతదేశంలో సువార్త ప్రకటింపబడుతుంది. నేనేదో కొత్త విషయం చెప్పట్లా, మీ అందరికీ తెలిసిందే. 2000 సంవత్సరాల పై చిలుకు నుండి భారతదేశంలో సువార్త ప్రకటింపబడుతున్నా కూడా అన్య దేవతారాధనలు, విగ్రహారాధనలు కుప్పలు తెప్పలుగా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందువల్ల? ప్రార్థన స్తుతి స్థితిని, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. అసలు క్రైస్తవులకి ప్రార్థనే చాలా కష్టమైనది. ప్రార్థన చెయ్యాలంటే చాలా ఇబ్బంది. ఏదైనా కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి కునికిపాట్లు వస్తుంది, లేదా తర్వాత చేయొచ్చులే, గంట సేపు ఎందుకులే, ఒక 2 నిమిషాలు చేస్తే చాలు అనే ఆలోచన అపవాది పుట్టిస్తాడు. కానీ ప్రార్థన అనేది ఉంటే ఏంటంటే దేవునితో సాన్నిహిత్యం, ఆయనతో సహవాసం కలిగి ఉండటం. జీవాధిపతి అయిన దేవునితో మనం ఉంటే మనం ఆయనతో ఉంటాడు. మనం దేవుని రోజు రోజుకు దూరం అవుతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుని యొద్దకు రండి అంటే మనం ఏదో ఫోటో దగ్గర పెట్టుకొని దానికి సాంబ్రాణి పుల్లలో కొవ్వొత్తులు వెలిగించుకుంటూ కూర్చోవడం కాదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలనేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం గడిపి, అసలు మనం కోరికలు అక్కర్లేదండి, అడగక్కర్లేదు. మనం అడగక ముందే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాదంటే ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. మనం అంటాం, నాకు అది కావాలి, ఈ ఉద్యోగం ఉంటే బాగుంటుంది, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని మనకి అన్వయించుకొని మాట్లాడతామే. కానీ ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో మనలో ఎవ్వరూ ఎదురు చూడట్లా. అసలు ఆయన చిత్తం మన విషయంలో ఏమై ఉందో కూడా మనం ఎదురు చూడట్లేదు. ఎందుకంటే యోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అంటే తెలుగులో మన మొదటి సామెత ఉంది, పెడితే పెళ్లి కూడు లేకపోతే చావు కూడు అంటారు. అటువంటిది యోబు గారు తన భార్యతో అంటుంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు, మేలు చేస్తే మనకి దేవుడు లేకపోతే దేవుడు కాదా అనేసి. అంటే మనకి మంచి జరిగినా చెడు జరిగినా అన్ని వేళల్లో సర్వవేళ సర్వావస్థల్లో మనం దేవునితో ప్రార్థించాలి. ఎందుకంటే యేసయ్యను నమ్మిన వాళ్ళు, ఆయన్ని తలచిన వాళ్ళు, కొలిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇశ్రాయేలుకు సాదృశ్యం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు వాక్యం సెలవిస్తుంది. మనం ఏమో ఇష్టానుసారం నిద్రపోతుంటాం, ఆల్ నైట్ ప్రేయర్లకు వెళ్తుంటాం, ఉపవాస ప్రార్థనలకు వెళ్తుంటాం. కానీ నువ్వు చెప్తూనే ఉండు, నీ పని నువ్వు చేయి, మా పని మేము చేస్తున్నామని నిద్రపోతుంటారు. అది చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నాను, స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. అంటే ప్రార్థన, కొంతమంది అంటారు, అయ్యగారు మీ దయ వల్ల నాకు అది జరిగింది, మీ దయ వల్ల ఇది జరిగిందని. అమ్మా, అది మాత్రం మానవుడిని ఇప్పుడు నమ్ముకో మాకు. నేను కేవలం ఒక మట్టి కొండని, నా పేరు ఫ్రాన్సిస్ అనే ఒక మట్టి కొండని దేవుడు వాడుకుంటున్నాడు. కానీ నేను గొప్పవాడిని కాదు, నేను దేవుడిని వాడుకోవట్లేదు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి ఇది నా దయ కాదు, నా యొక్క శక్తి కాదు. జీసస్ పవర్ ఆఫ్ ప్రేయర్ టవర్ అని పేరు పెట్టాను. అంటే నేను యేసుని నమ్మాను, అదే యేసుని మీరు కూడా నమ్మండి. నమ్మితే మీ జీవితంలో శూరకార్యం చేస్తాడు. ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అంటున్నాడు. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోగాలమయం, ఒక్క రోగం లేదు, అనేక రకాల రోగాలని మనం చూస్తున్నాం, వింటున్నాం. ఉదాహరణకి అయితే దేవుడు మాత్రం ఒక మాట చెప్తున్నానండి, దేవుడు మాత్రం మనిషిని పుట్టించడం ఆరోగ్యంగా పుట్టించాడు. కడుపు నిండా తిను, కంటి నిండా పడుకో అన్నాడే కానీ నువ్వు రోగంతో మూలుగు, బాధతో బలహీనపడు అని ఏనాడు చెప్పలేదండి. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ ధిక్కారానికి లోనయ్యి నానా రకాలుగా, ఉదాహరణకి మలేరియా, పైలేరియా, డయేరియా, ఇంకా అదేంటంటే టైఫాయిడ్, చికెన్ గున్యా, ఇంకా రకరకాలు
ఇలాగ అనేక జబ్బులు, టీబీ అనేసి, క్షయవ్యాధి అనేసి, కుష్టు అనేసి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వ్యాధులు అంటే రోగం. రోగానికి విరుగుడు ఏంటండి? రోగానికి విరుగుడు ఏంటంటే మందులు. మెటాసిన్, మెడిసిన్, ఎనాసిన్, నవాల్జిన్. ఇందులో చూడండి, మెటాసిన్ అంటే సిన్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే పాపము. అనాసిన్కి లాస్ట్లో సిన్ అనే పదం వస్తుంది, అంటే పాపము. మెటాసిన్, అనాసిన్, ఇలాగ మెడిసిన్, ఇలాగ సిన్. మన పాపానికి ఆ పాపానికి మందుని అది వేసుకున్నాం, కానీ వాస్తవానికి అది కాదండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండంలో 15వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడండి? నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో, అంటే దేవుడే రోగాలు కూడా కలుగజేస్తాడు సుమా. గాయపరిచేది ఆయనే, కట్టుకట్టేది ఆయన. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, ఈ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ప్రార్థన పక్కనే శోధన ఉంటుంది. మీకు ఏదైనా సమస్య వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, ఆ టైంలో ప్రార్థన చేయండి. నేను ఈ సలహా ఇచ్చినప్పుడు కొంతమంది నన్ను గొనుక్కున్నారు. ఈ పాస్టర్లకి, దైవ సేవకులకి ఇది ఒక చీప్ వర్డ్ దొరికింది, చౌకబారు పదం దొరికింది. ఏది జరిగినా కూడా ప్రార్థన చేసుకోమంటారు, వీళ్ళు ఎవరండి అని నా వెనకాల గొనుక్కోవడం 1-2 చోట్ల నేను విన్నాను. అయితే నేను అనడం కాదండి, యాకోబు పత్రిక 5:13లో అనుకుంటా ఒక మాట ఉంది, మీలో ఎవనికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలను, సంతోషము కలిగిన కీర్తనలు పాడవలను. సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలి. దావీదు ఏంటంటే తన్మయత్వంతో పాటలు పాడాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు మన పక్కనే ఉంటాడండి. ఎవరు? గర్జించు సింహం వలె. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడని. మా ప్రేయర్ టవర్కి చాలామంది ఫోన్లు చేస్తుంటారు. కొంతమంది ఇన్స్టెంట్గా, అంటే అప్పటికప్పుడు పని జరిగిపోవాలంటారు. కానీ ప్రార్థన అనేది మనం ఎదురు చూడాలండి. దేవుని కోసం మనం ఎదురు చూడాలి. అబ్రాహాంకి వృద్ధాప్యంలో సంతానం ఇస్తానంటే ఒక వారంలోనో నెలలోనో సంతానం ఇవ్వలేదు కదా దేవుడు. అలాంటిది వారం క్రితం ఫ్రాన్సిస్ అయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాం, మాకేం జరగలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. మేళ్ళు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి అప్రస్తుతం. ఈ కొంతమంది ఇన్స్టెంట్ ఫలితాలు ఆశించే వాళ్ళు ఏమంటారంటే, నెల రోజుల నుండి ప్రార్థన సాయం కోరుతున్నాం, ఇప్పటివరకు ఏం జరగలేదు అనేవాళ్ళు ఉన్నారండి. అయితే ప్రార్థన అనేది మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. రోమా 12:12లో కూడా ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎదురు చూడాలనేసి. శ్రమ యందే ఓర్పు ఉండాలండి. అలాంటిది కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయలేము. అసలే మనసు బాగలేకపోతే ఈయనేంటండి ప్రార్థన చేయమంటాడు అని అన్నట్టు ఒక మాట గుర్తు వచ్చింది, క్షమించాలి. టీవీ ప్రసంగికుల్లో అందరిని నేను అనట్లేదు సుమా, నేను విన్నది చెప్తున్నాను. బహుశా ఇది 3వ 4వసారి నేను మాట్లాడడం టీవీలో. చాలామంది అంటారు టీవీ ప్రసంగం అంటే జిరాక్స్ అంట. అంటే ఎవరో ఒక దైవజనుడు, ఫలానా దైవజనుడు ప్రసంగించింది, ఫలానా దైవజనరాలు ప్రసంగించింది, అది 2 మిక్స్ చేసి వీళ్ళు ఇలా ఉపయోగిస్తారని. అదేమో నాకు తెలియదండి. మీరు 2006వ సంవత్సరంలో క్రైస్తవ సమాజం సువార్త వెలుగు పత్రికలు చూడండి. ఆ పత్రికల్లో నేను శోధన వర్సెస్ ప్రార్థన అని ఈ ఆర్టికల్ ఎప్పుడో రాశానండి. నేను కాపీ కొట్టే దౌర్భాగ్య పరిస్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభు అయిన యెహోవా మర్మము ఆయన సేవకులకు తెలియచేయబడుతుందనేసి ఆమోస్ పత్రికలో ఉందండి. దేవుడు ప్రేరేపించకుండా నా సొంత మాటలు మాట్లాడినండి. నీ స్వబుద్ధిని వాడుకోవద్దనేసి సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి నా సొంతంగా ఏదో తోచింది కదా అనేసి నోటికి వచ్చిన కోత కొయ్యడం కాదు. దేవుడు ఇదే పరలోక మర్మాలు ఆయన్ని విధేయతతో వినమ్రుడునై ప్రార్థనాపూర్వకంగా అడిగితే ఆయన అందరి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. అంతేగాని నేను ఫ్రాన్సిస్ అనబడి నేను గొప్ప దైవజనుడిని, భక్తుడిని అని ఎక్కడా నేను బ్యాండ్ కొట్టుకోలేదండి. ఎందుకంటే అది మీలో కూడా ఉంది ఆ శక్తి. 1 యోహాను 4:4 చదవండి. మీలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది ఆ పవర్ మీరు ఉపయోగించుకోవాలంటే ఏం లేదండి, నైవేద్యాలు ఇవ్వక్కర్లేదు, నిలువు దోపిడీలు ఇవ్వక్కర్లేదు. త్రికరణ శుద్ధిగా ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసేవాడికి శోధన కూడా వస్తుంటుంది, కునికిపాట్లు వస్తుంది, కాళ్ళు తిమ్మిరి పట్టినట్టు ఉంటుంది. అపవాదిగాడు చేసే ప్రయత్నం, వాడి డ్యూటీ వాడు చేస్తాడు. అయితే ఈయన ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో. కాబట్టి మనకి దేవుడు తోడై ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇంకొక మాట, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి మనలో ఆయన శ్వాస ఉంది. నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపము. కాబట్టి ఆయన పెట్టిన దీపం మనలో ఉంది. ఆ దీపం ఉన్నంతసేపు మనం ఏం చేయాలంటే లౌకికమైన ఆలోచనలు, తినడం తాగడం, పందులు చేస్తుంది, జంతువులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ చేస్తున్నాయండి. వాటికి మనకి తేడా ఉండాలి కదా. అందుకని మనలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెత ఉంది కదా, మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్త మాట కాదు. దీపం ఉన్నప్పుడే, అంటే మనకు ప్రాణం ఉన్నప్పుడే రేపేం జరుగుద్దో నువ్వు ఎరగవు, నేను ఎరగను. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఆ ప్రాణం ఉన్నన్నాళ్ళు దేవునికి సాన్నిహిత్యంగా ఉండాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. కాబట్టి ఆ దేవుని దీపాన్ని మనం, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం కదండి, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. సిన్ అంటే పాపము, మెడిసిన్, ఆ మందుల్లో, మనం వాడే మందుల్లో కూడా పాపము అనేది పొంచి ఉందండి. అయితే నీ కోసం నా కోసం దేవుని యొక్క కుమారుడు అంటే సన్ దిగి వచ్చాడు. సన్ అంటే ఎవరండి? యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ మాట మీకు చిన్న విన్యాసం ద్వారా మీకు స్పష్టంగా అర్థం అవటానికి, ఇదిగోండి ఎర్రాక్షరం SIN. SIN అంటే సిన్ అంటే ఏంటంటే పాపము. ఈ ఐని, ఈ మధ్యలో ఉన్న అక్షరం ఏంటంటే ఐని ఇలా ఉంచాలండి, ఇలా ఉంచాలి. ఉంచితే ఏమవుతుందండి? యు అంటే నీవు, అంటే మనల్ని చూపిస్తుందన్నమాట సిన్. ఈ ఐ అంటే నేను, ఈ ఐని ఇలా ఉంచి అప్పుడు మనం చదివితే ఏమవుద్దండి? సన్ అంటే నా యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడనేసి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అంటే ఆయన యందు భయం భక్తి ఉన్నవాడికి కష్టం, నష్టం, శోధన, సమస్య, బాధ, బలహీనత ఏది వచ్చినా కూడా తీసివేసే, స్వస్థపరిచే యెహోవాను నేనే